హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ సంగీతం ప్రపంచంలో ఒక మ్యాజికల్ వాయిస్. వేల పాటలు, వందల అవార్డులు. కానీ ఈ వెలుగులో వెనుక ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసా? తన అక్కనీడలో ఉండిపోకుండా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకుంది? ఆశా భోస్లే గారి అసలు కథ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోలు నా నుండి మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మహా అయితే 5-10 నిమిషాల్లో మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వగలుగుతూ ఉంటాం. ఆశా గారు 1933లో మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గొప్ప శాస్త్రీయ విద్వాంసుడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఆశా గారికి 9 ఏళ్ళు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. కుటుంబం రోడ్డున పడింది. తల్లి, 5 పిల్లలు పుణె నుండి కోల్హాపూర్, అక్కడి నుండి ముంబైకి మారారు. కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే లతా మంగేష్కర్, ఆశా భోస్లే ఇద్దరూ సినిమాల్లో నటించడం, చిన్న చిన్న పాటలు పాడడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో లతా మంగేష్కర్ గారు ఒక వెలుగుతున్నారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా మెలోడీ సాంగ్ అంటే లతా మంగేష్కరే ఇచ్చేవారు. ఆశా గారికి కేవలం వ్యాంప్స్, సైడ్ క్యారెక్టర్లు లేదా ఎవరు పాడనటువంటి కష్టమైన వెరైటీ పాటలు మాత్రమే ఇచ్చేవారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కానీ ఆశా గారు నిరాశ చెందలేదు. నాకు ఇచ్చేది చిన్న పాటైనా దాన్ని నేను నా స్టైల్లో గొప్పగా పాడతాను అని నిరూపించుకున్నారు. 16 ఏళ్ల వయసులో ఆమె ఎవరికీ చెప్పకుండా గణపత్రావు భోస్లేను వివాహం చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని నరకం చేసింది. భర్త మరియు అత్తామామల వేధింపులు భరించలేక చివరకు 3 పిల్లలతో గర్భిణిగా ఉన్నప్పుడే ఇంటి నుండి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు, అండగా ఎవరూ లేరు, కేవలం తన గొంతు తప్ప. ఆమె జీవితం మలుపు తిరిగిన ఒక సంఘటన అయితే జరిగింది. ఓపి నయ్యర్ మరియు ఎస్డి బర్మన్ వంటి సంగీత దర్శకులు ఆమెను గొంతులోని అసలు శక్తిని గుర్తించారు. నయా ధౌర్ సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది. మెలోడీలు పాడాలన్నా, హుషారైన క్లబ్ సాంగ్స్ పాడాలన్నా, చివరకు గజ్జల్స్ పాడాలన్నా ఆమె తర్వాతే ఎవరైనా అని అనిపించుకున్నారు. తెలుగులో చూడాలని ఉంది సినిమాలో చాలా మనసుల్ని ఆకట్టుకునే పాటలు కూడా పాడారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె గురించి వస్తున్న తప్పుడు వార్తలు నమ్మకండి. 92 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కష్టాలను చూసి భయపడితే ఈరోజు మనం లెజెండరీ కాలేము అని ఆశా భోస్లేని చూస్తే అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆశా గారి పాటలో మీకు ఇష్టమైన పాట ఏంటో కామెంట్ రూపంలో చెప్పగలరు అని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. జై హింద్, జై శ్రీరామ్.